అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటారు, అట్లాగే తెలుగు మాతృభాషా దినోత్సవం అంటారు. ఏంటి రెండింటికి తేడా? ఇది కొంచెం కన్ఫ్యూషన్. చాలా దీనికి ఒక చిన్న కథ చెప్పాలి. రైట్. కథ అంటే కాదు, చరిత్ర మనం చేసుకోవాల్సిన. రైట్ రైట్. మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఓకే, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక పార్ట్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళింది. కానీ ఇక్కడ పశ్చిమ పాకిస్తాన్ అంటాం, వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఒక బిట్టు తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఓకే. అయితే ఈ పశ్చిమ పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఉందో, ఆ పాకిస్తాన్ ఉర్దూను బలవంతంగా బంగ్లాదేశ్లో రుద్దడానికి ప్రయత్నం చేసింది. ఓకే. చేస్తే బంగ్లాదేశ్లో ఢాకా విశ్వవిద్యాలయం అని ఒక విశ్వవిద్యాలయం ఉంది, ఆ స్టూడెంట్స్ తిరుగుబాటు చేశారు. మేము ముస్లింలం కావచ్చు, కానీ మా మాతృభాష బెంగాలీ. ఓకే. మీరు బలవంతంగా ఉర్దూను రుద్దడం పద్ధతి కాదు అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు. ఇది 1952లో జరిగింది. ఓకే. ఈ ఉద్యమంలో తీవ్రస్థాయికి పోయి పోలీసులు కాల్పులు కూడా చేయడం జరిగింది. చాలామంది మరణించారు. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చలు జరిగి బలవంతంగా ఎవరు ఒక భాషను ఇంకొక మాతృభాష మాట్లాడేవాడి మీద రుద్దకూడదు అని ఏదైతే సంఘటన జరిగి చనిపోయారో విద్యార్థులు మాతృభాష గురించి, మాతృభాష పరిరక్షణలో భాగంగా ఆ రోజును ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా చేయడం జరిగింది. ఇకపోతే తెలుగు భాషా దినోత్సవం ఇదేంటంటే మనిషి మాట్లాడే భాషకు రాసే భాషకు సారూప్యం ఉండాలి. ఓకే. భేదం ఉండకూడదు, ఒకే రూపం ఉండాలి. దీన్ని వ్యవహారిక భాష అంటాం. ఓకే. సో ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి సక్సెస్ అయినటువంటి వ్యక్తి మన గిడుగు రామూర్తి పంతులు గారు. గిడుగు రామూర్తి గారు ఆయన జయంతి రోజున ఆ వ్యవహారిక భాషను, ఆ పితామహుడిని గౌరవించుకోవడం కోసం తెలుగు భాషా దినోత్సవం మార్చి 29 ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొన్ననే జరిగింది. మేము విజయవాడలో కూడా అనేక చోట్ల తెలుగు భాషా దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకున్నాం. పండితులు, కవులు, రచయితలు ఒక ర్యాలీ కూడా తీసాం. జాగృతం పచ్చాల తెలుగు భాష పట్ల ఒక అవగాహన ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా పండుగలా చేసుకున్నాం. సూపర్. సో అది తేడా. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు గురుగారు? ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య ఒక 14 కోట్లు ఉంటుంది. 14 కోట్లు? 14 కోట్లు ఉంటుంది. తెలుగువాడి గురించి ఒక చిన్న తమాషా ఉంది. తిక్కలేకపోయినా, తిట్లు రాకపోయినా వాడు తెలుగువాడు కాదు అని. తిక్కలేకపోయినా, తిట్లు రాకపోయినా వాడు తెలుగువాడు కాదు. ఆ రెండు వస్తేనే వాడు తెలుగువాడు. ఎక్కడున్నా వాడిని ఈజీగా గుర్తుపట్టచ్చు. సూపర్. అట్లాగే కవిత్వం అంటే ఏంటి, కవిత్వం కాదు అని చెప్పేది ఏంటి, అంటే కవిత్వం కానిది ఏది? కవిత్వం ఒక అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో పలికే మాటలు. ఓకే. ఒక అసాధారణమైన సందర్భంలో ఓకే మనం ఇతరులను ప్రభావితం చేయాలని మాట్లాడే ప్రతి మాటలోనూ కవిత్వం దాగి ఉంటుంది. అవును. ఈ కవిత్వం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఒక్కొక్కసారి కవిత్వం పాఠకుడిని ఏం చేస్తుందంటే ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కొక్కసారి పాఠకుడిని ఏడిపిస్తుంది. ఒక్కొక్కసారి పాఠకుడిని విపరీతమైనటువంటి శాంతి ప్రసాదిస్తుంది. పాఠకుడు ఉత్తేజితం కూడా చేస్తుంది, ఒక్కొక్కసారి ఉత్తేజపరుస్తుంది. సో ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈ కవిత్వంలో ఉన్నాయి. ఓకే. అయితే కవిత్వం తెలుగువాడికి ఒక వరం లాంటిది. అవును. అట్లాగే గురుగారు నేను ఒకటి విన్నాను, పెద్ద అంటే పేరు మోసిన దిగ్గజాల లాంటి కవులందరూ తమ బాల్యం నుంచే అతి చిన్న వయసు నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు అని చదివాను ఒక చోట. అది నిజమేనా, సత్యమేనా? అవునా? చాలా మంది చిన్నతనం నుంచి, అంటే అది జన్మతా వచ్చినటువంటి ఒక లక్షణం. ఓకే ఓకే. అందుకని డిఎన్ఏ అంటాం. అవును. సో అట్లా వచ్చినటువంటి లక్షణము. ఓకే. సో చిన్నతనం నుంచి రాయడం మొదలు పెడితే ఓకే
ఒక మనిషి ఎదిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, అతనిలో అనుభవాలు పెరిగే కొద్దీ అతడు రాస్తున్నటువంటి రచనల్లో పరిణితి పదును పెరుగుతుంది. అవును, కరెక్ట్. సో దీనివల్ల ఈయన సాహిత్యము, ఈ రచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ ఏ వయసులో అయినా రాయాలనుకుంటే రాయొచ్చు. రాయడానికి వయసు అయితే మాత్రం గీటురాయి కాదు, కానీ అది జన్మతః వస్తుంది, వచ్చేటువంటి లక్షణం. అంటే ఒక రకం మీరు దాని ఒక దైవిక లక్షణంగా చెప్తున్నారు. అద్భుతం. రాయగలగడం, సారస్వతం అనేది. ఇప్పుడు ఒకడు చదువుకోండి, ఇది క్లాసులకు పోడు, ఏమో గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలిగేటువంటి శక్తి ఉంటుంది. అది దైవ సంకల్పం. ఆ లక్షణాలు జన్మతగా వాళ్ళకు వస్తాయి. ఉన్నాడుగా మన పోతన మాత్రుల వారు, అంతే కదా. పోతన కాళిదాసు గారు, ఆయనది ఇంకా దారుణం. అమ్మవారే ప్రత్యక్షమై ఆయనకు నోటికి బీజాక్షరాలు రాస్తారు. ఎంత అద్భుతమైనటువంటి రచనలు చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం. రైట్. అట్లాగే కవిత్వంలో నిజాయితీ ఉండాలి అంటారు. సాధ్యపడుతుందా? అట్లా సాధ్యపడుతుంది. ఇప్పుడు శ్రీశ్రీ రాసిన కవిత్వంలో చాలా మటుకు నిజాయితీ కనిపిస్తుంది. ఓకే, మనం కొంచెం లోతుగా చూస్తే. నన్ను అడిగితే సర్రియాలిటీ ఉంటుంది అందులో. అసలు అద్భుతం అది. అవును. ఏంటంటే ఒక మనిషి, ఒక రచయిత తను చూసింది, తను అనుభవించింది, తనను వెంటాడి తనకు అనుభూతిని ఇచ్చినటువంటి దాన్ని యథావిధిగా చెప్పడమే నిజాయితీ. సూపర్ సూపర్. ఓకే, అర్థమైంది. ఆ మాత్రం చాలు. అనుభవంలో నుంచి వచ్చేదే సాహిత్యం కానీ కవిత్వం కానీ. అనుభవం నుంచి రావాలి, అది నీదై ఉండాలి. ఓకే. ఈ కవిత్వం రాయడానికి కూడా ప్రేరణ అవసరమా? ఎస్. ఎలాంటి ప్రేరణ కావాలి? ఇప్పుడు ఒక మనిషిలో లోపల రసాయనాలు ఉంటే బయటకు వచ్చి మండుతాయి. అవును. ఒక వ్యక్తి తనలో తను ఆలోచన విధానం ఏంటో అదే అతనికి ప్రేరణ. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ప్రేమ సాహిత్యం, ప్రేమ కవిత్వం రాయాలని అనుకుంటే ఎవరైనా అతను 2 పనులు చేయాలి. ఒకటి, ప్రేమ కవిత్వాన్ని రాసినటువంటి వ్యక్తినన్నా చదవాలి. ఓకే. లేకపోతే అర్జెంటుగా ఒక ఆవిడను ఎవరైనా ప్రేమించాలి. ప్రేమనే చదవాలి. అవును. ఎందుకంటే అనుభవంలో నుంచి వచ్చేదే సాహిత్యం కానీ కవిత్వం. కరెక్ట్ కరెక్ట్. అనుభవించే రాయాలి. రైట్. అనుభవించి రాస్తేనే మీరు అన్న నిజాయితీ వస్తుంది. ఇందుకు చెప్పారు కదా, మరి కవిత్వం రాస్తే ఎలా రాయాలి, ఎట్లా రాస్తే బాగుంటుంది? కన్నీళ్ళు విలువ తెలియని వాడు కవిత్వం రాయలేడు అనేటువంటిది పాత మనకు సూక్తి ఉంది. కన్నీళ్ళ విలువ తెలియని వాడు కవిత్వం రాయలేడు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా కరుణలో పుట్టి, కరుణలో పెరిగి, కరుణలో విలీనమవుతుంది. కాబట్టి ఆ కన్నీళ్ళ విలువ తెలిస్తే వాడు కవిత్వాన్ని అద్భుతంగా రాయగలుగుతాడు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కవిత్వం ఎలా రాయాలి అంటే, ఒక వేశ్యని గురించి నువ్వు కవిత్వం రాసావనుకో, అది చదివితే ఆవిడకు అర్థం కావాలి. ఓహో, ఇది నా గురించి రాశాడా, సో మా వృత్తి గురించి రాశాడా అని. నువ్వు ఏదో రాస్తే అది వేరే వాళ్ళకి అర్థమైతే ఉపయోగం లేదు. నువ్వు ఎవరి గురించి రాసావో వాళ్ళు చదివితే వాళ్ళకు కూడా అర్థం కావాలి. సో అలా రాయాలి కవిత్వం రాస్తే. ఓకే. అది ఇక్కడ ఏముంటుందంటే, ఈ కవిత్వంలో ఒక మధురానుభూతి దొరుకుతుంది. ఓకే. అద్భుతమైనటువంటి అనుభూతి లభిస్తుంది. ఓకే. ఈ అనుభూతి హృదయంలో కదలాడుతుంది, పదంలో మాట్లాడుతుంది, హృదయాన్ని సృష్టిస్తుంది. అలా కవిత్వాన్ని రాయాలి, మనస్ఫూర్తిగా రాయాలి. మనలో ఏమైతే ఉందో దాన్ని మాత్రం రాయాలి. ఓకే. మరి తెలుగు కవిత్వంలో పద్యం పాత్ర ఎంత? పద్యం ఇతర సాహిత్య ప్రక్రియలతో పాటు పద్యానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది తెలుగు భాషలో. ఓకే. తెలుగులో తప్ప పద్యము వేరే ఏ భాషలోనూ లేదు. అది మన గర్వకారం. నిజమా? ఏ భాషలో పద్యం లేదు. ఈ హిందీలో ఉన్నట్టే కదా? లేదు. దోహా అంటారు. దోహాల పద్యం కాదు, పద్యం కాదు. పద్యంలో ఇన్ని రకాల ప్రక్రియలు ఏ భాషలోనూ లేరు. కొంతమంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయినారు. అచ్చా. పద్యం బ్రతికుంది ఒక తెలుగు భాషలోనే. షాయరీలు పద్యం
కాదు. అచ్చా. పద్యము రకరకాల రాగాలలో పాడతారు. ఓకే. సో పాటకు ముందు పుట్టింది పద్యం. పాటకు ముందు పుట్టింది పుట్టింది పద్యం. రైట్. ఓకే. సో ఈ పద్యం మనుగడ రాను రాను తగ్గిపోతుంది. అందుకనే ఈ జనరేషన్, ఈ యువత పద్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. నాది ఒకే నినాదం, తెలుగు భాషను, తెలుగు పద్యాన్ని కాపాడుకోవాలి. అమ్మను, మాతృభాష భాషను, వారి రుణం తీర్చుకోవాలి. నిజంగా మేము, మా మిత్రులున్నారు, ఆయన పెద్ద ఆయన రాజేశ్వరరావు గారు అని పెద్ద మనిషి, ఆయన ఎప్పటి నుంచో మనం తెలుగు భాష కోసం కష్టపడాలి, తెలుగు భాషను కాపాడడానికి ఉద్యమం చేయాలి అని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అప్పటి నుంచి మనం తెలుగు భాష మీద ఈ ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. నిజంగా చాలా, మనకన్నా ముందు లక్షల మంది తెలుగు భాష కోసం పోరాటం చేశారు, కృషి చేశారు, విస్తృతపరిచారు. ఈరోజు మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళ కష్టమే. కరెక్ట్. వాళ్ళ భుజాల మీద మనం కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి అనుభూతిని మనం పొందుతున్నాం. కరెక్ట్. నిజంగా గురుగారు, మనం ఏదైతే ఈ మాట్లాడుతున్నామో దీన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొద్దాం. ఖచ్చితంగా మనం ఫిజికల్గా ఉద్యమం చేద్దాం కూడా. నీకు ఒక తమిళ భాషకు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం తమిళనాడులో తెలుగు వాడు ఇవ్వడు. ఎందుకంటే లైట్ తీసుకుంటాడు. లైట్, అవును. కానీ అక్కడ తమిళనాడులో సైన్ బోర్డులలో కంపల్సరీగా మెయిన్ లెటర్స్ తమిళంలోనే ఉండాలి, లేకపోతే ఫైన్. మొన్న కర్ణాటకలో ఎంత పెద్ద గొడవ అసలు అన్ని చోట్ల జరుగుతుంది. తెలుగులో వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇవ్వడం, మనం అస్సలు ఇవ్వట్లా. మనం ఖచ్చితంగా చేయాలి. తమాషా ఏంటంటే కాశీకి పోతే అక్కడ తెలుగు సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, ఇక్కడ మనకు మన ప్రాంతాల్లో తెలుగు సైన్ బోర్డ్స్ అన్నీ ఇంగ్లీషే ఉంటాయి.